వీడియోస్ అయితే డైలీ షూట్ చేస్తున్నా కానీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తలేను. ఎందుకంటే పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అపార్ట్మెంట్ బిల్డింగ్ కడుతున్నారు. వాయిస్ చెప్పాలంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ఒకటే సౌండ్ వస్తుంది. అందుకే డైలీ కుదిరినప్పుడే అప్లోడ్ చేస్తున్నా. ఆ కన్స్ట్రక్షన్ అవ్వడానికి 2 years పడుతుంది. 60 floors అంటే ఇప్పుడే అవ్వదన్నమాట. ఇప్పుడు ఎగ్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎంతో రుచిగా జ్యూసీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా 4 eggs తీసుకొని ఆమ్లెట్ వేసుకొని ప్లేట్లో అయితే తీసుకోవాలి. తర్వాత వేరే కడాయిలో 3 tablespoon ఆయిల్ పోసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చిని కొంచెం ఫ్రై చేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ వేసుకొని ఒకసారి కుక్ చేసుకొని టమాటాలని వేసుకొని బాగా మెత్తగా కుక్ చేసుకోవాలి. తర్వాత టీ గ్లాస్ తోటి 2 glasses వాటర్ పోసుకొని ఒక 2 minutes కుక్ చేసుకొని జ్యూసీగా ఉన్నప్పుడు ఇందులో ఆమ్లెట్స్ అయితే వేసుకోవాలబ్బా. ఎంతో రుచిగా టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీ చూస్తేనే నోరు ఊరుతుంది కదా. పైనుంచి కొంచెం కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకోండి ఫ్రెండ్స్. నోట్లో నీళ్ళు ఊరుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.